మన కథల సమయంకి స్వాగతం. మున్నెమ్మ మాట. రచన మధుసూదన్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలోని 10 జూన్ 2018లో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దామా? నువ్వు చాలా అదృష్టవంతురాలివి మున్నెమ్మ, పక్కింటి ఆమె అంది. రేపు రాత్రికి టీవీ వార్తల్లో నువ్వు కనిపిస్తావు. ఎల్లుండి న్యూస్ పేపర్ల నిండా నీ ఫోటో అచ్చవుతుంది. అది మొదటి పేజీలో రంగుల ఫోటో వస్తుందక్క, సంబరంగా చెప్పాడు మున్నెమ్మ తమ్ముడు. ఇంతలో మండల ఆఫీస్ నుంచి వాహనం వచ్చింది. అందులో నుంచి దిగిన లేడీ ఎండిఓ సన్నటి అంచు ఉన్న తెల్లటి చీర ఇచ్చి, మున్నెమ్మ, రేపు నువ్విది కట్టుకో అంది. నాకెందుకమ్మా ఇవన్నీ అంది మున్నెమ్మ. అట్లా అనకు, మంత్రిగారి ముందు నిలబడాలిగా, పైగా పెద్ద ప్రోగ్రాం, కాస్త బాగుండాలని. దీనికి సరిపడా జాకెట్టు ఉందా అడిగింది. అవన్నీ వద్దులే మేడం, ఏదో ఒకటి కట్టుకుంటాను మొహమాట పడింది. పర్వాలేదులే అని మున్నెమ్మతో అని దాసు. మున్నెమ్మ ఆది జాకెట్ ఒకటి తీసుకుని రాత్రికి టౌన్లో కొత్త జాకెట్ కుట్టించి తీసుకురా అంటూ అటెండర్కి పురమాయించింది. ఎమ్మెల్యే మనుషులు, ఎండిఓ గారు అందరూ నీ కోసం వస్తున్నారంటే నువ్వు చాలా ఫేమస్ అయిపోయినట్టే అక్క, తమ్ముడు అన్నాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుకుంది మున్నెమ్మ. ఈ హడావుడికంతా కారణం మన్నాడు ఆ మండలంలో మంత్రిగారి కార్యక్రమం ఉంది. ఆ మండలానికి ఏ మంత్రి ఇంతవరకు రాలేదు. ఇదే మొదటిసారి రావడం. ప్రభుత్వం తాలూకు ఒక కొత్త పథకాన్ని మంత్రిగారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అది మున్నెమ్మతో మొదలు పెడుతున్నారు. అందుకే ఆమెకు పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు అంతా ప్రాముఖ్యతనిచ్చి హడావుడి చేస్తున్నారు. మంత్రిగారి కార్యాలయం అందున ప్రభుత్వ పథకం ప్రారంభ వేడుక కావడంతో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని నుంచి పెద్ద కాంట్రాక్టర్ వారం ముందే వచ్చి పెద్ద పెద్ద క్రేన్లను ఉపయోగించి పెద్ద సభావేదిక, సాంస్కృతిక వేదిక లాంటివన్నీ సభా ప్రాంగణంలో అందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లకే 2-3 కోట్లు ఖర్చయి ఉంటుందని జనాలు అంచనా వేస్తున్నారు. ఇక మండలమంతా పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో అలంకరించారు. ప్రతి దాంట్లో పథకం మొదటి లబ్ధిదారు అయిన మున్నెమ్మ ఫోటో ప్రచురించారు. ఒక అధికారి వచ్చి ప్రారంభోత్సవం పోయే పథకం గురించి వివరించి సభావేదిక మీద మంత్రిగారి ముందు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్పాడు. మున్నెమ్మ, మాకు మాట రానివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడమ్మా అని వెళుతూ మరోసారి చెప్పి వెళ్ళాడు. మంత్రిగారు ఇంకా రాలేదు. సభా ప్రాంగణమంతా పార్టీ నాయకులు, మోసుకొచ్చిన జనాలతో కిక్కిసిపోయింది. ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మున్నెమ్మను వేదిక ఎదురుగా ముందు వరుసలో కూర్చోబెట్టారు. పిలవగానే వేదిక మీదకి వెళ్ళడానికి వీలుగా రై రైమంటూ పోలీస్ పైలట్ జీపు, ఆ వెనకే 10 కార్లు వచ్చి ఆగాయి. ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. 2 పండితులు మంత్రిగారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా మేళతడాలతో ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానించారు. అధికారులు ఆ రోజు ప్రవేశపెట్టబోయే పథకం గురించి క్లుప్తంగా వివరించాక ఎమ్మెల్యే మైకు అందుకుని మంత్రిగారు తమ మండలానికి రావడం ఎంత శుభదినమో వివరిస్తూ ఆయన్ని పొగిడి అలసిపోయాడు. ఆ తరువాత ఒక మహిళా నాయకురాలు మైకుని అందుకుని దానికి అతుక్కుని తమ ప్రభుత్వం మహిళలకు చేస్తున్న సేవల గురించి అరిచి చెబుతూ మధ్య మధ్యలో మంత్రిగారిని పొగుడుతూ మొక్కుతూ ఆవేశపడిపోయింది. తర్వాత చిన్నా చితకా నాయకులు మాట్లాడాక మంత్రిగారు వంతు వచ్చింది. మంత్రిగారు మైకు ముందుకు వచ్చి అందరికీ నమస్కారం చెప్పి, మా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల కోసం ఎన్నో చేసింది, ఇంకా చేస్తుంది. మాకు ఆడబడుచులంటే చాలా గౌరవం. ఆడవారి కష్టాలను మా ప్రభుత్వం తమ కష్టాలుగా భావిస్తుంది. ఆడవారి కంట్లో కన్నీళ్లు ఉండకూడదు అన్నదే మా ప్రభుత్వ ఆశయం. అందుకే విధి వక్రీకరించిన ఆడవాళ్ల కోసం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నాం. అదే వితంతు పెన్షన్. చిన్న వయసులోనే విధివశాత్తు భర్తని కోల్పోయి ఆర్జించే అవకాశం కోల్పోయిన ఆడబడుచులకి అండగా నెలకి 1000 రూపాయల పెన్షన్ ఇవ్వదలుచుకున్నాం. జనాలందరూ చప్పట్లు కొట్టారు. మేము చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని మీ ఊరిలో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారి ఈ అదృష్టం మీ ఊరి మున్నెమ్మకు దక్కడం ఇంకా ఆనందంగా ఉంది. అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు. మున్నెమ్మని స్టేజ్ మీదకి ఆహ్వానించారు.
మున్నెమ్మ స్టేజి మీదకి వచ్చి మంత్రిగారికి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, ఇతర నాయకులకి అందరికీ కలిపి నమస్కారం చేసి వినయంగా నిలబడింది. మున్నెమ్మని సభకి చూపిస్తూ మంత్రి, నిండా 25 లేని మున్నెమ్మ వితంతువు కావడం దురదృష్టం. దేవుడు ఆమెకు అన్యాయం చేశాడు. కానీ ఆమెను ఆదుకోవడానికి మా ప్రభుత్వం ఉంది. ప్రతి నెల ఆమెకు 1000 రూపాయలు వితంతువు పింఛను మంజూరు చేస్తున్నాం. సభంతా చప్పట్లతో మారుమోగింది. అధికారి ఒకరు మంత్రి చేతికి చెక్కు ఇచ్చాడు. చెక్కు అందుకున్న మంత్రి స్టేజ్ మధ్యలో ఉన్న మున్నెమ్మ చెంతకు వచ్చాడు. అయ్యా, ముందుగా ఒక్క 5 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి అభ్యర్థించింది మున్నెమ్మ. తప్పకుండా అంటూ మున్నెమ్మకి మైకు అందించమని చెప్పి తన సీట్లో కూర్చున్నాడు మంత్రి. మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, ఆఫీసర్లకి ఇంకా అందరికీ నమస్కారములు. నాకు ఈ వితంతువు పింఛను మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, అది నాకు ఇవ్వడానికి ఇంత దూరం వచ్చిన మంత్రి గారికి నా ధన్యవాదాలు. అయితే ముందుగా నా గురించి కొద్దిగా చెప్పుకోవాలి. దయచేసి వినండి. మా ఆయన పేరు శేఖర్. తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు. ఈ చుట్టుపక్కల చిన్న గోడ కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ప్లాస్టింగు పని చెయ్యాలన్నా మా ఆయన్నే పిలిచేవాళ్ళు. అంత బాగా పనిచేసేవాడు. ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా మా ఆయనే కట్టాడు. ఏ ఇంజనీరు కాగితం లేకుండానే పద్ధతిగా కట్టాడు. అంత మంచి పనోడు. మాకు ఒక పాప. నన్ను, నా కూతుర్ని ఎంత బాగా చూసుకునేవాడో. ఏ పండక్కో పబ్బానికో కాస్త మందు తీసుకునేవాడు. అది సరదాకే కానీ అలవాటు లేదు. అలాంటిది ఈ బెల్ట్ షాపుల మూలంగా మా ఇంటి పక్కనే సారా అమ్మడం మొదలుపెట్టారు. ఎప్పుడో సరదాకి ఒకరోజు మందు తీసుకునే మా ఆయన సరదాగా రోజూ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఆ అలవాటుని ఆపడం నా వల్ల కాలేదు. పోనీ బెల్ట్ షాపుని అడ్డుకుందామంటే అది ప్రభుత్వ ఆదాయమని చెప్పారు. బెల్ట్ షాపులో స్టాకు లేకపోతే సారా మా ఊర్లో నీళ్ల ప్యాకెట్లు దొరికినంత తేలిగ్గా దొరుకుతుంది. పొరపాటున ఎవరైనా తాటి చెట్టెక్కి కళ్ళు గీస్తే వాడిని ఎక్సైజ్ పోలీసులు లోపలేసి కొల్లబొడుస్తారు. మరి సారా మా ఊర్లో ఏరువై పారినా పట్టించుకోరు. ఆ సారా కాసే వ్యక్తి మా ఎమ్మెల్యే గారి పక్కన కూర్చుంటారు. ఆయనతో పాటే కారులో వెళ్తారు. పాపం ఎక్సైజ్ పోలీసులు ఏం చేయగలరు? మా ఆయనకి చేస్తున్న పని మీద శ్రద్ధ తగ్గింది. ఉదయం లేచి తాగడం, ఎలక్షన్లప్పుడు ఫ్రీగా ఇచ్చిన టీవీ ముందు కూర్చుని కాలక్షేపం చేయడం, అంతే. ఖాళీగా ఉన్న మా ఆయన్ని అప్పుడప్పుడు నాయకులు తీసుకెళ్లి వేలిముద్రలు వేయించి పనికి ఆహార పథకం బియ్యాన్ని ఒక మూట ఇచ్చి దొంగ లెక్కలకి సహకరించినందుకు ఉచితంగా మందు పోసేవారు. కూలీలకు ఇవ్వవలసిన బియ్యాన్ని లారీకి ఎక్కించి పక్క రాష్ట్రానికి తరలించేందుకు మా ఆయన్ని వాడుకునేవారు. అలా ఆయన్ని దొంగని చేశారు మా నాయకులు. కాస్త డబ్బు, ముఖ్యంగా మందు ఫ్రీగా దొరకడంతో కష్టపడి సంపాదించేదానికన్నా అదే హాయిగా ఉండేది ఆయనకి. అలాంటి దొంగ పనులు లేకపోతే రేషన్ షాపులో ఇచ్చే చౌక బియ్యం ఉండనే ఉంది. నెలకి సరిపడా బియ్యం తెచ్చి పడేయడమే ఇంటి బాధ్యత అనుకునేవాడు. బియ్యం వండుకుని పచ్చడితో తింటున్నామో లేక నీళ్లు పోసుకుని తింటున్నామో పట్టించుకునేవాడు కాదు. ఇష్టంగా చూసుకుంటున్న నన్ను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కూతుర్ని కసురుకునేవాడు. మొత్తానికి మా సంసారం నాశనమైంది. ఆ రోజు ఆయన ఫుల్గా తాగి బైకు మీద ఇంటికి వస్తూ బ్యాలెన్స్ తప్పి రోడ్డు మీద పడ్డాడు. మీకు ఆ రోడ్డు గురించి చెప్పాలి. మా పంచాయతీ నుండి మండలానికి వెళ్ళే మెయిన్ రోడ్డు మీద పెద్ద పెద్ద కంకర పరిచి సంవత్సరం దాటింది. ఎక్కువ లాభం కోసం నాసిరకంగా రోడ్డు వేస్తుంటే నిజాయితీ గల ఆఫీసర్ అడ్డుకున్నాడని ఆ కాంట్రాక్టర్ అలిగి రోడ్డు పని ఆపేశాడు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా దాని గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. ఆ కాంట్రాక్టర్ని ఎవరూ ఏమీ అనలేరు. ఎందుకంటే ఆయన కూడా మా ఎమ్మెల్యే గారి పక్కన కూర్చోగలిగే నాయకుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు వస్తున్నారని. మొన్న రాత్రికి రాత్రే తారు రోడ్డు వచ్చింది సార్. ఒకసారి వచ్చి వెళ్ళిపోయే మీకోసం తారు రోడ్డు వేశారు. కానీ సంవత్సరం నుండి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వేయలేదు. మా ఆయన అదే రోడ్డు మీద పడి కంకర కొట్టుకుని తల పగిలింది. విషయం తెలుసుకుని పరిగెత్తుకుని వెళ్ళి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ లేడు. నర్సులు ఏమన్నా చేద్దామంటే మందులు లేవు. టౌన్కి తీసుకెళ్దామంటే హాస్పిటల్లో ఉన్న అంబులెన్స్ మూలన పడింది. తల నుండి ఒంటి నుండి రక్తం కారిపోతున్నా నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. చూస్తుండగానే నా కళ్ళ ముందే ఆయన కన్నుమూశాడు అంటూ బోరున విలపించింది మున్నెమ్మ. కొద్ది క్షణాల తరువాత తేరుకుని కన్నీళ్లు తుడుచుకుని, అయ్యా,
మా ఆయన చనిపోయాడా లేక చంపబడ్డాడా అన్న ప్రశ్న నా మనసుని తొలుస్తుంది. అందుకని అది తేలే వరకు నేను ఆ పింఛను తీసుకోలేను. నన్ను క్షమించండి. మంత్రిగారు నా కోసం ఇంత దూరం వచ్చారు కాబట్టి నేను 2 మాటలు చెప్పుదామనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోకుండా వినండి సార్. సార్, ఈ స్టేజీ, ఈ ఏర్పాట్లు చేయడానికి 2-3 కోట్లు అయి ఉంటుందని అంటున్నారు. ఈ హంగామా అంతా చూస్తుంటే అయ్యే ఉంటుందని అనిపిస్తుంది సార్. నాకు 1000 రూపాయలు పింఛనిచ్చేందుకు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? ఇదే డబ్బుని నేరుగా మా ఊరి స్కూలుకో, ఆసుపత్రికో, పిల్లల వసతి గృహాలకో ఖర్చు పెట్టచ్చుగా. మా ఊర్లో అవి ఎంత దరిద్రంగా ఉన్నాయో చూసారా? నాకు బాగా చదువుకోవాలనుండేది, కానీ 5వ తరగతి తర్వాత మా ఊర్లో బడి లేదు. ఆడపిల్లలని నన్ను వేరే ఊరు పంపలేదు. పెళ్ళి చేసుకున్నాక నేను ఈ ఊరు వచ్చాను. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఊర్లో అదే పరిస్థితి. చాలా ఊర్లలో ఇదే పరిస్థితి. సంవత్సరం నుండి కంకర రోడ్డు మీద మేము వెళ్ళలేక అవస్థలు పడుతుంటే పట్టించుకోలేదు. ఖరీదైన కారులో వచ్చి గంటసేపు ఉండే మీకోసం రాత్రికి రాత్రే రోడ్డు వేశారు. ఇదేమి న్యాయం చెప్పండి? మీరేమో కోట్లు కోట్లు ఇలా వృధాగా ఖర్చు పెడతారు. మళ్ళీ ఆదాయం కోసం మద్యాన్ని ప్రోత్సహిస్తారు. పైగా మీకు ఆదాయం వస్తే చాలు, అమ్మేవాడు అధిక ధరలకి అమ్ముతున్నాడా, కల్తీ చేస్తున్నాడా అన్నది మీకు అనవసరం. సొమ్ములు మీకు, చావులు మాకా? మంత్రిగారు, ఇది కరెక్ట్ కాదు సార్. పెద్ద మనసుతో ఆలోచించండి. రేపు పేపర్లలో, టీవీలో కనిపిస్తానని, ఫేమస్ అవుతానని మా తమ్ముళ్ళు అన్నారు. కానీ మంత్రిగారి దగ్గర చెక్కు తీసుకోలేదు కాబట్టి పత్రికల వాళ్ళు మొదటి పేజీలో రాయరేమో. పత్రికల వాళ్ళకి దండం పెట్టి చెబుతున్నాను. మంత్రిగారి చేతి నుంచి నేను చెక్కు తీసుకునే ఫోటో కాదు మీరు వెయ్యాల్సింది. ఈ మున్నెమ్మ చెప్పిన మాటలు దయచేసి మొదటి పేజీలో రాసి మా ఊరి స్కూలు, ఆసుపత్రి ఫోటోలు వేయండి. అలాగే ఇంకో విన్నపం. ఈ రోజున మాటలు పట్టుకుని ప్రతిపక్ష పార్టీ వాళ్ళో, ఇంకో పార్టీ వాళ్ళో నాకు మద్దతు అన్నట్టుగా మా ఇంటి దగ్గరికి వచ్చి సందడి చేయకండి. రేపు నేను కూలి పనికి వెళ్ళాలి. ఈ మాటలు నేను ఒక పార్టీకో, ఒక నాయుడిక్కడికో చెప్పడం లేదు. అన్ని పార్టీలకి, అందరు నాయకులకి, అన్ని ప్రభుత్వాలకి చెబుతున్నాను. ప్రజలకి పనికి వచ్చే పథకాలు పెట్టండి, కానీ మీ ఓట్ల కోసం ప్రజలని చేతకాని వాళ్ళుగా చేసే పథకాలు పెట్టి వాళ్ళ ఉసురు పోసుకోకండి అని చెప్పి అందరికీ దండాలు పెట్టి స్టేజీ దిగి వెళ్ళిపోయింది మున్నెమ్మ.